మనకు ఉన్నటువంటి ఆలోచన. ఓకే, మస్తాన్ రావు గారు, సరే ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక 12 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 22 లక్షల మంది భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే విద్యార్థులు డిమాండ్ చేసేది ఒకటే, జవాబుదారీతనంగా ఉండండి, మార్పులు తీసుకురండి, ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూడండి, ధర్మేంద్ర ప్రసాద్ ఏదైతే రాజీనామా కోరుతున్నామో దాన్ని చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు దీనికి సంబంధించి ముందుకు వెళ్ళట్లేదు? ఇంకా ఎవరిని కాపాడాలని ఇలా చేస్తుంది అనుకోవచ్చు బీజేపీ ప్రభుత్వం? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కావచ్చు, లేదంటే నిన్న జరిగిన పార్లమెంట్ దగ్గర ఏదైతే ముట్టడించారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ కావచ్చు, ఇవన్నీ వెనకాల మనం ఒకటి ఆలోచించాల్సి. ఇప్పుడు నీటికి సంబంధించి చూస్తే గత 2 పర్యాయాలు లీకేజీ అనేది ఆరోపణలో ఇంత ప్రభుత్వ దర్యాప్తులో కూడా తేలింది. సరే, ఇప్పుడైతే మళ్ళీ నీట్ కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా పెట్టారు. అసలు వీటన్నిటికంటే నేనేమంటానంటే, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు అసలు దేశంలో విద్యార్థి సంఘాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా గతంలో చూడండి మీరు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ఐ కానీ, పీడిఎస్యు కానీ, లేదంటే ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ, విద్యార్థి సమస్యలు ఎక్కడైతే ఉంటాయో వాటి విషయంలో పోరాటం ఎక్కడ వెనకడిపోయేలా చాలా వీరోచిత పోరాటాలు, వాళ్ళకి సంబంధించిన హిస్టరీ చూస్తే చాలా సాధించారు కూడా. వారి పోరాటాల ద్వారా ప్రభుత్వాల మెడలు ఉంచారు, ప్రభుత్వాలని దిగొచ్చేలా చేశారు అనేక. అసలు ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి మీరు చెప్పారు 22 నుంచి 24 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. 12 మంది 20 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకొని అక్కడికి వచ్చారు. అసలు ఇవాళ నిన్న జరిగింది చూస్తే, కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి చూస్తే మనం దాని బ్యానర్ మీద జరుగుతుంది కానీ, అసలు మనం గతంలో అది ఫస్ట్ ట్వీట్ చేసినప్పుడు కానీ, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అది విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు కానీ, కేంద్ర ప్రభుత్వం ఏమంది, అది విదేశీ సంస్థల నుంచి లేదా వాళ్ళ నుంచి వచ్చింది, వాళ్ళ ఫండింగ్ ఉంది, అసలు వాళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారో, వ్యూవర్స్ కానీ దానిలో పార్టిసిపేట్ చేస్తుంది కానీ అంతా కూడా ఇది దేశ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించిన విషయం. వేరే దేశాల వాళ్ళ నుంచి ఫండింగ్ తీసుకొని ఈ విధంగా చేస్తున్నారట. రోజులు గడిచే కొద్దీ ఏమైంది, వాస్తవాన్ని ప్రజలు, దేశం లేదా భారత ప్రభుత్వం కానీ, మా ప్రధానమంత్రి గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ ఈరోజు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అలాంటి దేశ వ్యతిరేకమైన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ప్రచారం చేశారో, అదే పార్టీకి సంబంధించిన ప్రతినిధుల దగ్గరికి కేంద్ర మంత్రి వెళ్లాల్సిన పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారం కావచ్చు, ఇంకన్నీ అంటే అవన్నీ కూడా మరి దాన్ని అణిచివేయటానికి కొన్ని మార్గాలుగా మనం చూద్దామా? ఈరోజు మరి నడ్డా గారు కానీ, లేకపోతే జితేంద్ర సింగ్ గారు కానీ, లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం కానీ ఎందుకు జరుగుతోంది? సో ప్రభుత్వం ఈరోజు డిఫెన్స్ లో పడింది. నేననేది ఏంటంటే, ఇట్లాంటి ఒక నీట్ లాంటి లీకేజీ జరిగినప్పుడు ప్రశ్నపత్రం ప్రభుత్వం సరైన విధంగా స్పందిస్తే అది ఇక్కడ దాకా వచ్చేది కాదు. నేను గతంలో చెప్తానండి, ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది స్లోగన్స్ కూడా ఇచ్చారు. నిన్న మనం చూస్తే 2-3 గుర్తు వస్తా ఉన్నాయి. ఏంటి, నేపాల్ చేస్తాము, లేదంటే బంగ్లాదేశ్ చేస్తాము అంటే అక్కడ కూడా యువత ముందుకు వచ్చారు. ఈ లాఠీ దెబ్బలు తినాలన్నా, పోరాటాలు చేయాలన్నా, త్యాగాలు చేయాలన్నా ఎప్పుడు యువతే ఉంటారు. 1989లో చైనాలో అక్కడ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యబద్ధంగా లేదు కానీ, నిరుద్యోగం విషయంలో కానీ, లేదా ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని కానీ అక్కడ కూడా యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన పరిస్థితి. వందలాది మందిని అక్కడ కూడా ట్యాంకులు, సైనిక చర్య ద్వారా అణిచివేసిన పరిస్థితి కూడా చూడాలి. అంటే ఇక్కడ మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు, కానీ ప్రజాస్వామ్యం ఇంకా ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు అనేది కూడా అంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఒక్క యువత గురించే కాదు, అక్కడ ఏం జరుగుతుంది, నేను ఇది సబ్జెక్ట్ కాకపోయినా మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల పేరుతో చేస్తా ఉంటే ఇల్లిటరేట్స్ గా, ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ గా ఉంటారు. వ్యవసాయ ఆధారితంగా ఉన్న రైతులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాల మీద పునరాలోచన చేయాలి. ఏదైతే విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది, తర్వాత రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది, అందరినీ అణిచివేసుకుంటూ పోతారా? అది సమాధానం చెప్పాలి కదా, వాళ్లే కదా మీకు ఓట్లేసింది.
వాళ్ళు మూడోసారి 3 పర్యాయాలు మమ్మల్ని గెలిపించారు కదా. ఇలాంటి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మీరు ఇస్తున్న బహుమతి లాఠీ చార్జీలు లేకపోతే అణిచివేత ధోరణులు రైతులు అడుగుతున్నారు. ఈ రోజు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు వస్తా ఉంటే, లేకపోతే పాడి పరిశ్రమలు వస్తా ఉంటే కోట్లాది మంది రైతులు కూడా ఇళ్లలో కూర్చోవలసిన, ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాకు చెప్పండి ఏమేం చేస్తారు, అసలు మాతో స్టేక్ హోల్డర్స్ తో చర్చించారా లేదా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు కూడా అదే అడుగుతా ఉన్నారు. మీరు పరీక్షలు నిర్వహించలేనప్పుడు అట్లాంటి విద్యాశాఖ మంత్రిని ఎందుకున్నారు? లేదంటే లాఠీ చార్జ్ చేస్తా ఉన్నప్పుడు అమిత్ షా గారు లాంటి వాళ్ళ మీద ఏంటి అది అణిచివేత ధోరణిలో వెళ్ళాలా? డెమోక్రటీ అంటే లాఠీ చార్జీలతో లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా కొడతామా? అక్కడ తియాన్మన్ స్క్వేర్ లో ఒక ట్యాంక్, సైనిక ట్యాంక్ ఎదురుగా ఒక పర్సన్ నుంచొని ఉంటాడు. ఈ రోజు కూడా అదే సంఘటనలు పునరావృతమైనప్పుడు ఒక 6-10 మంది పోలీసులు కొడతా ఉంటే కొట్టమని అడుగుతా ఉన్నారు. విద్యార్థులు కొట్టండి, మమ్మల్ని చంపండి అని అడుగుతా ఉన్నారు. కానీ మా సమస్యని పరిష్కరించండి అనేది వాళ్ళ యొక్క నినాదంగా అక్కడ మనకు కనిపించింది. ఈ సంఘటనలన్నీ ఎట్లా చూద్దాం మనం? సో నేననేది ఏంటంటే, మీరు విద్యార్థి సంఘాలని కాక్రోజ్ జనతా పార్టీని ఈ రోజు పిలిచినట్టే 20 రోజుల క్రితం పిలిస్తే చర్చల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటి అని అడిగితే ఖచ్చితంగా సంస్కరణ తేవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు స్పందించారు అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిన్న అక్కడికి వెళ్లి మెరుగుదరణ చేస్తే స్పందించారు. కాంగ్రెస్ పార్టీని కూడా మనం నిందించాల్సిన అవసరం. స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసింది, ప్రజలకు ఎంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ రోజు ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యేలాగా ప్రజాస్వామ్యం నుంచింది. కానీ గత కొంతకాలంగా చూస్తుంటే అది చేసిన ఉద్యమాలు ఏంటి, అది ఏ విధంగా ప్రజల యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో అది వైఫల్యం చెందుతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. కేవలం మీరు అన్నట్టు ఇందాక 3 గంటలు ధర్నా చేసేసి అక్కడేదో మనం వాళ్ళందరూ తరపున ఉంటున్నట్టుంటే విద్యార్థులు ఒప్పుకోవట్లేదు వాళ్ళని. మీరు మా రాజకీయాలతో వద్దు, మీరు మాతో సంబంధం లేదు, మేము ఉద్యమం చేసుకుంటాం, మళ్ళీ దీన్ని రాజకీయాలు చేసేసి దీనిలో వచ్చే మీరు ప్రవేశిస్తే ఈ ఉద్యమం కూడా నాశనం అయిపోతుందనే భయాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఓకే విఠల్ గారు, ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి.